కూడా మీరు చూస్తే పేర్లు లేవు, చాలా అద్భుతమైన క్వాలిటీ బ్యాగ్ పిల్లలకి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ స్టిచ్చింగ్ కూడా జాగ్రత్తగా చేయమని నేను ఆర్డర్ చేశాను. ఎక్కువ చెక్స్ కూడా పెడుతున్నాం, నాణ్యత ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడక్కడ ఈ హ్యాండిల్స్ కూడా జరుగుతుంది. అది జరగకూడదని మేము నిర్ణయం తీసుకున్నాం. అందుకే స్పెషల్ గా కేర్ తీసుకోవాలని కూడా అధికారులు నేను సూచించాను. మన చంద్రన్న ఇచ్చిన విద్యా కానుక బ్యాగ్ తీసుకొని ఒక 3 రోజులు కూడా అవ్వట్లేదు. చూసారా ఈ బ్యాగ్స్? ఎందుకు ఫ్రెండ్స్, అసలు బ్యాగులు ఇవ్వకపోయినా పర్లేదు కదా, ఇలాంటి బ్యాగులు ఇచ్చి దేనికి పనికిరాని బ్యాగులు. నిన్న స్కూల్ నుంచి వచ్చేటప్పుడు బ్యాగ్ మా అమ్మాయి తగిలించుకుంది, ఇలా చినిగిపోయింది ఫ్రెండ్స్. అంటే బ్యాగ్ ఎంత క్వాలిటీ తక్కువ బ్యాగ్ ఇచ్చారు. ఇది మన ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చిన బ్యాగులు. ఈ యొక్క విద్యార్థులకు ఇచ్చిన కిట్ అంటే జూన్ 12వ తారీఖున స్కూల్ ఓపెనింగ్ తర్వాత విద్యార్థులకు ఇచ్చిన కిట్లు ఏ విధంగా ఉన్నాయంటే ఈ బ్యాగ్స్ ని చూస్తే అర్థమవుతుంది ఎటువంటి క్వాలిటీతో ఈ యొక్క బ్యాగ్స్ ఇచ్చారనేది తెలుస్తుంది. చాలా మంది విద్యార్థులు వాళ్ళకి ఇచ్చిన బ్యాగ్ ఏదైతే ఉందో అది పూర్తిగా డ్యామేజ్ అయినది. ఈ యొక్క బ్యాగ్లు ఇచ్చి 10 రోజులు కూడా కానీ సిచ్యువేషన్ లోనే ఈ యొక్క బ్యాగ్స్ కూడా తెగిపోయిన పరిస్థితి. అంటే ఎంత క్వాలిటీతో ఉన్నాయని కూడా తెలుస్తుంది.